హాయ్ అండి. నేనొచ్చేసి ఈరోజు పూరి చేద్దామనుకున్నాను టిఫిన్ కింద. కానీ చపాతీ చేశాను. పూరి చేసినా, చపాతీ చేసినా కర్రీ మాత్రం కామన్‌గా పూరి కర్రీనే చేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్‌కి చాలా ఇష్టం ఈ కర్రీ అంటే. ఇక ఈ కర్రీ లేనిదే చపాతీ గాని, పూరి గాని అస్సలు ఒక్క ముక్క కూడా అయితే అస్సలు నోట్లో వేసుకోరు. నాకు అలాంటిదేమీ లేదు. షుగర్ ఏసుకునైనా నార్మల్‌గా అయినా తినేస్తాను నేను. ఇక ఈ కర్రీ మా హస్బెండ్ కోసం చేస్తూ, చేస్తూ నాకు కూడా ఈ మధ్య అయితే బాగా అలవాటయిపోతుంది. ఆ టేస్ట్ అయితే చాలా బావుంటది కదా! ఇంక నేను ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్‌లో అయితే చేస్తాను. ఎప్పుడన్నా బంగాళదుంప వేయకుండా చేసిన టేస్ట్ అయితే అంతగా అనిపించదు. అందుకని చెప్పేసి కంపల్సరీ ఈ మధ్య బంగాళదుంప అయితే వేస్తున్నాను. ఇక ముందుగానే బంగాళదుంప అయితే ఉడకబెట్టేసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకున్నాను. నేను ఇదే ప్రాసెస్‌లో చేస్తాను. కర్రీ టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇక మనకైతే పూరి చేసిన, చపాతీ చేసిన ఆ రోజైతే పనైతే నాకైతే అస్సలు అవ్వదు. ఎందుకంటే ఎక్కువ టైం పడతది. ఇక నేనైతే శుక్రవారం, శనివారం ఇలాంటి టిఫిన్‌లు అయితే పెట్టుకోను. ఎందుకంటే పూజ చేసుకోవడానికి లేట్ అయిపోద్దని చెప్పేసి. మీరు కర్రీని ఏ విధంగా చేస్తారో నాకైతే కమెంట్ చేయండి. ఇక ఇదిగోండి కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. మా చిన్న బాబుకి కూడా ఈరోజు కర్రీ కావాలంట. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.